సో ఇప్పుడు ఏంటి అంటే కనుక ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో మనకి డెవలపర్ కన్ఫర్మేషన్ ఇస్తాడు సేయింగ్ దట్ ఫంక్షనాలిటీ డెవలప్ అయిపోయింది అని. అండ్ ఎప్పుడైతే డెవలపర్ కన్ఫర్మేషన్ ఇచ్చారో దెన్ వి విల్ నావిగేట్ టు దట్ అప్లికేషన్ అండ్ వి విల్ టెస్ట్ ఇట్. టెస్ట్ ఎలా చేస్తాము? వాట్ ఎవర్ ద టెస్ట్ కేసెస్ వీ క్రియేటెడ్ we will execute one after another. అంటే ఎక్సెల్ ఫైల్ మనం పక్కన పెట్టుకుని అందులో ఏ స్టెప్స్ అయితే చెప్తున్నాయో ఆ స్టెప్స్ ఒక్కొక్కటి మనమే బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉంటాం. ఎప్పుడైతే మన అప్లికేషన్ లో ఒక్కొక్క స్టెప్ ని మనం బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేస్తామో, ఫస్ట్ సపోజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమో టెస్ట్ కేసు ఒకటి చెప్తుంది, అప్లికేషన్ మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు యాక్చువల్ రిజల్ట్ కనుక ఇంకోటి వస్తే, ఈ రెండింటికి కనుక డీవియేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెస్ట్ కేస్ ని ఫెయిల్ చేస్తాము. అండ్ వీ నో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కి యాక్చువల్ రిజల్ట్ కి డీవియేషన్ ఉంటే కనుక వీ కాల్ ఇట్ యాజ్ అ డిఫెక్ట్. కాబట్టి మనం డిఫెక్ట్స్ ని క్రియేట్ చేస్తాం డెవలపర్ కి. ఈ డిఫెక్ట్ల క్రియేషన్ కానీ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ కానీ ఇవన్నీ కూడా టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లోకి వస్తాయి. ఈ డిఫెక్ట్ ఒక్కసారి టెస్ట్ ఫెయిల్ గురించి ఒక్కసారి చెప్పగలరా? ఏం లేదండి, ఇప్పుడు ఫర్ సపోజ్ జీమెయిల్ లాగిన్ ఫంక్షనాలిటీకి మీరు టెస్ట్ కేసెస్ రాశారు. సో వ్యాలిడ్ యూజర్ నేమ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ కొడితే ఇన్బాక్స్ పేజ్ రావాలి అన్నది మీ రిక్వైర్మెంట్. బట్ అక్కడ ఏం జరుగుతుంది, మీరు అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ మీరు అప్లికేషన్ టెస్ట్ చేసినప్పుడు ఇన్బాక్స్ పేజ్ రాకుండా వేరే ఎర్రర్ మెసేజ్ వచ్చిందనుకో, ఇట్స్ అన్ యాక్చువల్ రిజల్ట్ విచ్ ఈస్ ఎ డీవియేషన్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ బిహేవియర్. ఎప్పుడైతే ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ ఒకటి కాదో మనం దాన్ని డిఫెక్ట్ అంటాం. వీ నీడ్ టు లాగ్ ఎ డిఫెక్ట్. సో డెవలపర్ కి డిఫెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో మనం ముంగట మాన్యువల్ టెస్టింగ్ లో మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు కూడా డిఫెక్ట్ డెఫినేషన్ చెప్పాం. ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు వేరు ఉంటే కనుక మనం దాన్ని డిఫెక్ట్స్ అంటాము. వీ నీడ్ టు క్రియేట్ డిఫెక్ట్స్ అని చెప్పేసి అన్నాను. అంటే ఇన్బాక్స్ పేజ్ వెళ్ళకుండా వేరే దానికి వెళ్తే అది ఒక టెస్ట్ కేసు వెళ్ళాలి అంతే కదా. ఇప్పుడు మీ టెస్ట్ కేసు ఇది చెయ్యాలి అని చెప్తుంది, అది కాకుండా వేరే దానికి ఏది వెళ్ళినా సరే టెస్ట్ కేసు ఫెయిల్, అది డిఫెక్ట్, అంతే. సింపుల్ నోట్. ఓకే, గుడ్. అండ్ దెన్ ఇట్లా అయిన తర్వాత డిఫెక్ట్ కంటూ ఒక టెంప్లెట్ ఉంటుంది. ఈ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో ఈ డిఫెక్ట్ కి వచ్చేసరికి టెంప్లెట్ కంపెనీ టు కంపెనీ మారిపోతాయి డిపెండింగ్ ఆన్ టూల్ వాట్ ఎవర్ దే ఆర్ యూసింగ్. అందులో ఇప్పుడు ఈ డిఫెక్ట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటది అంటే డిస్క్రిప్షన్ ఉంటది. ఈ డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఆ డిఫెక్ట్ ఏంది, page not found, error screen got displayed. Okay, upon clicking on a login button. ఇది మీ యొక్క డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ కి స్టెప్స్ టు రీప్రొడ్యూస్. అలా ఈ డిఫెక్ట్ ని ఎలా రీప్రొడ్యూస్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఓపెన్ ద బ్రౌజర్, ఓపెన్ ద యాప్, ఎంటర్ యూజర్ నేమ్ కామా పాస్వర్డ్, click on a login button, observe the page. ఇంతే వీటి యొక్క స్టెప్స్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఇన్బాక్స్ పేజ్ షుడ్ డిస్ప్లే. యాక్చువల్ రిజల్ట్, పేజ్ నాట్ ఫౌండ్ డిస్ప్లేడ్. స్క్రీన్ షాట్ ఆర్ a వీడియో అటాచ్డ్. మన రిక్వైర్మెంట్ కి ఆ ఇష్యూకి తగ్గట్టుగా either స్క్రీన్ షాట్ కానీ లేకపోతే వీడియో కానీ ఏదో ఒకటి we will be attaching that particular information as well. Okay, so we will be attaching that particular information. That's it. అండ్ ఇట్లా ఈ స్క్రీన్ షాట్ అండ్ వీడియో అటాచ్ చేసిన తర్వాత డెవలపర్ ఒక డిఫెక్ట్ రైజ్ చేసేటప్పుడు we need to set the severity and the priority for the defect will be assigned. Severity అంటే కనుక how severe this defect is impacting the application. ఈ డిఫెక్ట్ వల్ల అప్లికేషన్ లో ఎంత ఇష్యూ ఉన్నది. అసలు మీరు అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వకపోతే ఏం చేయలేరు కాబట్టి ఇట్స్ ఎ హై సివియర్ డిఫెక్ట్. ప్రయారిటీ అంటే డెవలపర్ సెట్ చేసుకుంటాడు. ఓకే, దట్స్ ఫైన్ బాబు, నువ్వు సివియారిటీ నువ్వు సెట్ చేస్తావు, బట్ ప్రయారిటీ అన్నది నేను చేసుకుంటా. అది ఎంత ప్రయారిటీలో ఇష్యూ నేను ఫిక్స్ చేయాలి అన్నది. సో ప్రయారిటీ వైజ్కి వచ్చేసరికి ఏంది, సో హైయా లోవా మీడియమా అన్నది డెవలపర్స్ వేసుకుంటారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనాలిసిస్ చేసి మీరు డెవలపర్కి ఇవ్వడం వరకునే, అండ్ డెవలపర్ విల్ బి సెట్టింగ్ డౌన్ ద ప్రయారిటీ ఫర్ దట్ పర్టికులర్ డిఫెక్ట్. అండ్ డిఫెక్ట్లు క్రియేట్ చేసేటప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి. షో స్టాపర్ ఆర్ బ్లాకర్ అంటారు. అంటే ఏంటి అంటే ఎ డిఫెక్ట్
which will not allow us to proceed further testing. We call it as a showstopper defect అండి. ఆ డిఫెక్ట్ వల్ల మీరు ఏమీ టెస్ట్ చేయలేకపోతున్నారు, దాన్ని షోస్టాపర్ డిఫెక్ట్ అంటారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ వెబ్సైట్ ఉంది luckytrainings.in అని మన వెబ్సైట్ ఉంది. మొన్నటి వరకు ఇది పనిచేసింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తా ఉండంటే, నేను కోర్స్ ఫంక్షనాలిటీ వెరిఫై చేయాలి, నాకు వెబ్సైటే లోడ్ అవ్వట్లేదు, అసలు నేను ఏ పేజ్ లోడ్ అవ్వట్లేదు, నేను దేన్ని టెస్ట్ చేయలేను. ఐ కాల్ దిస్ యాజ్ అ బ్లాకర్ అండి. ఈ ఇష్యూ వల్ల నేను అప్లికేషన్ మొత్తాన్ని టెస్ట్ చేయలేకపోతున్నాను అన్నమాట. గాట్ ఇట్ ఆర్ ఎనీ డౌట్స్? ఓకే, ఇది షో స్టాపర్ డిఫెక్ట్ ఆర్ ఏ బ్లాకర్ అన్నమాట. రీప్రొడ్యూసబుల్ డిఫెక్ట్స్. ఈ డిఫెక్ట్స్ అన్న ఏంటి అంటే, ఇప్పుడు మీరు 10 times ట్రై చేశారనుకో, ఆల్వేస్ వి విల్ ఎన్కౌంటర్ ద సేమ్ ఇష్యూ. ఓకే, మీరు 10 సార్లు చేస్తే 10 సార్లు ఆ ఇష్యూ కనుక వస్తే, we call it as a reproducible defects. Whereas non-reproducible defects ఏంటి అంటే కనుక, ఈ నాన్ రీప్రొడ్యూసిబుల్ 10 times మీరు ట్రై చేస్తే 2 times వస్తుంది, మిగతా 6 times to 7 times రాదు. 3 times వస్తుంది, మిగతా 7 times రాదు. డిఫెక్ట్ ఉంది, ఆల్వేస్ రాదు. ఆ డిఫెక్ట్స్ ని నాన్ రీప్రొడ్యూసబుల్ డిఫెక్ట్స్ అంటారు. ఈ నాన్ రీప్రొడ్యూసబుల్ డిఫెక్ట్స్ మనం ఖచ్చితంగా వీడియోని అటాచ్ చేస్తాం. ఓకే, కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. ఇప్పుడు మీరు టెస్ట్ చేసినప్పుడు వచ్చిందండి, మీరు డిఫెక్ట్ రైస్ చేసినంత మాత్రం డెవలపర్ ఇమీడియట్లీ దాన్ని యాక్సెప్ట్ చేయడు. మీరు రైస్ చేసిన తర్వాత డెవలపర్ మీరు ఇచ్చిన స్టెప్స్ ని వెరిఫై చేసుకుని అతనికి ఆ డిఫెక్ట్ వస్తుందా లేదో చెక్ చేస్తారు. సో అందుకని మీరు డిఫెక్ట్ రైస్ చేసేటప్పుడు ఈ పాయింట్ కూడా మెన్షన్ చేస్తారు. అది నాన్ రీప్రొడ్యూసిబుల్ డిఫెక్ట్ అయితే, ఐఎమ్ అబ్జర్వింగ్ దిస్ ఇష్యూ అవుట్ ఆఫ్ 3 times out of 10 times అని చెప్పేసి మనం దీన్ని మెన్షన్ చేస్తాం అన్నమాట. మళ్ళీ చెప్పగలరా నాన్ రీప్రొడ్యూసిబుల్ అంటే ఇగోండి, ఇప్పుడు మీకు ఎట్లా అంటే, ఈ luckytrainings.in ఓపెన్ చేశారండి, మీరు 3 times ఓపెన్ చేశారు, 2 times వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఒక చూరే వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, సో అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అది పనిచేస్తుంది, కొన్నిసార్లు మాత్రమే పని చేయట్లేదు. అవి నాన్ రీప్రొడ్యూసిబుల్ అంటే, మీరు ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్ డెవలపర్కి ఇస్తే డెవలపర్కి రావాలి అన్నది లేదు. ఇలాంటి నాన్ రీప్రొడ్యూసిబుల్ డిఫెక్ట్స్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఒక ట్యాగ్ లైన్ పెట్టేస్తాం, దిస్ ఈజ్ అ నాన్ రీప్రొడ్యూసిబుల్ ఫర్ మీ యాజ్ వెల్, ఆర్ దీస్ మెనీ అటెంప్ట్స్ ఐఎమ్ గెటింగ్ ఫర్ దీస్ మెనీ అటెంప్ట్స్ అని మనం పెడతాము. ఇప్పుడు చేయంగా అదే సేమ్ ప్రాబ్లం వచ్చిందంటే అది రీప్రొడ్యూసిబుల్ డిఫెక్ట్. అదే నాన్ రీప్రొడ్యూసిబుల్ వచ్చేసరికి కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాకపోయేదాన్ని కొన్నిసార్లు వచ్చేదాన్ని నాన్ రీప్రొడ్యూసిబుల్ డిఫెక్ట్స్ అంటారు. అండ్ దెన్ సో డిఫెక్ట్ ఏజ్. సో యూజువల్లీ ఒక పర్సన్ యొక్క ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, డేట్ ఆఫ్ బర్త్ నుంచి టిల్ టుడే హౌ మెనీ డేస్ అయితే ఉన్నాయో దాని యొక్క కౌంట్ ని వీ కాల్ ఇట్ యాజ్ అ పర్సన్ ఏజ్. అంతే కదా. ద సిమిలర్ వే ఇక్కడ ఒక డిఫెక్ట్ క్రియేట్ చేసినప్పటి నుంచి టిల్ టుడే హౌ మెనీ డేస్ ద డిఫెక్ట్ ఈజ్ ఓపెన్, వీ కాల్ ఇట్ యాజ్ ఎ డిఫెక్ట్ ఏజ్. మీరు ఒక డిఫెక్ట్ ని క్రియేట్ చేశారు, డెవలపర్ దాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు, వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళు ఏం చేయాలో క్లారిటీ రావట్లా, ఆ టెన్యూర్ ఉంటుంది చూసారా, అది ఒక డిఫెక్ట్ యొక్క ఏజ్ అండి. గాట్ ఇట్ ఆర్ ఎనీ డౌట్స్? ఈ రోజు మీరు ఓపెన్ చేశారు, 1 month కి ఇంకా మీకు ఆ డిఫెక్ట్ ఫిక్స్ అవ్వలేదు అనుకో, ద ఏజ్ ఆఫ్ దట్ పర్టికులర్ డిఫెక్ట్ ఈజ్ 1 month. గాట్ ఇట్? అంటే ఫిక్స్ కాని టైం, లైక్ ఫిక్స్ అయ్యేంత వరకు మధ్యలో నడిచే టైం ని మనం ఏజ్ అంటాం. ఓకే, పర్ఫెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు మనం టెస్ట్ కి లైఫ్ సైకిల్ చూసాము, డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చూసాము, బగ్ కు కూడా ఒక లైఫ్ సైకిల్ ఉన్నదండి. బగ్ కి లైఫ్ సైకిల్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఒక డిఫెక్ట్ ని ఓపెన్ చేశారనుకోండి, మీరు కొత్త క్రియేట్ చేస్తే అది ఓపెన్, రిపోర్ట్ చేశారు మీరు ఆ డిఫెక్ట్ ని రిపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అది న్యూ స్టేట్ లో ఉంటది. ఓకే, న్యూ స్టేట్ లో ఉంటది మీరు క్రియేట్ చేసిన డిఫెక్ట్. సో మీరు క్రియేట్ చేసిన డిఫెక్ట్ కనుక డెవలపర్ యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అది అసైన్డ్ స్టేట్ లోకి మారుతుందండి. న్యూ నుంచి అసైన్డ్ స్టేట్ లోకి మారుతుంది. అసైన్డ్ అయిన తర్వాత ఒక డెవలపర్ దాన్ని అసైన్ చేసుకున్నాడు. అసైన్ చేసుకున్న తర్వాత if he fixed that defect, he will change the defect status to a fixed state.
ఓకే, ఫిక్స్డ్ లోకి మార్చి తన కోడ్ మర్జింగ్ అంతా అయిపోయిన తర్వాత దెన్ హీ విల్ మార్క్ ఇట్ టు రిజాల్వ్డ్ స్టేట్. ఓకేనా, సో తన కోడ్ మర్జింగ్ మొత్తం అన్ని కంప్లీట్ చేస్తాడు, అదంతా తీసుకెళ్లి రిజాల్వ్డ్ స్టేట్ లోకి మార్చేస్తాడు, అది టెస్టర్ కి ఇస్తాడు. టెస్టర్ ఆ డిఫెక్ట్ పనిచేస్తుంది అంటే వెరిఫైడ్ లో పెట్టి హీ విల్ క్లోజ్ ద డిఫెక్ట్. టెస్టర్ అది మళ్ళా వెరిఫై చేసి అది పని చేయట్లేదు అంటే కనుక హీ విల్ రీఓపెన్ దట్ పర్టికులర్ డిఫెక్ట్ అన్నమాట. ఓకే, హీ విల్ రీఓపెన్ దట్ పర్టికులర్ డిఫెక్ట్. ఓకే, సో దీనికి సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఇదే హై లెవెల్ స్టెప్స్ లోకి వెళ్తే న్యూ మీరు క్రియేట్ చేసేసారు. న్యూ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ డెవలపర్ కి అసైన్ చేసుకుంటాడు, దాని తర్వాత ఫిక్స్డ్ లోకి వెళ్తుంది. ఫిక్స్ అయిన తర్వాత డిప్లాయిడ్ లోకి కానీ లేకపోతే రిజాల్వ్ లో కానీ మారుస్తాడు, డిప్లాయిడ్ కానీ రిజాల్వ్ లో కానీ మారుస్తాడు. ఆ తర్వాత దాన్ని టెస్టర్ పిక్ చేసి వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసి పాస్ అయ్యింది అనుకోండి, అంటే లాగిన్ బటన్ కొట్టిన వెంటనే కరెక్ట్ స్క్రీనే వస్తుంది అనుకోండి, క్లోజ్డ్ చేస్తాడు. లేదా పాస్ అవ్వలేదు అనుకోండి, హీ విల్ రీఓపెన్ ద డిఫెక్ట్ స్టేటింగ్ ఏంటి అంటే నువ్వు చేసావు కానీ అది మళ్ళీ పని చేయట్లేదు బాబు అని చెప్పేసి మళ్ళా రీఓపెన్ చేస్తాడు ఆ టికెట్ ని. ఓకే, ఎట్లాగా అంటే ఇప్పుడు మీకు యాక్ట్ ఫేవర్ నెట్గా కస్టమర్ సపోర్ట్ ఒక టికెట్ రైజ్ చేశారు, సమ్మన్ ఎవరో క్లోజ్ చేస్తారు, మీకు ఇంటర్నెట్ పనిచేయట్లేదని మీరు టికెట్ రైజ్ చేశారు, ఆన్ అ ఫ్లో అది క్లోజ్ చేస్తారు. మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేసి రీఓపెన్ చేస్తారు, నా ఇష్యూ ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని. ఇష్యూ ఫిక్స్ అయిపోతే క్లోజ్డ్ లో ఉంచుతాం, ఇష్యూ ఫిక్స్ అవ్వకపోతే రీఓపెన్ లో ఉంచుతాం. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. ఓకే, అండ్ ఇప్పుడు మీరు వేసిన డిఫెక్ట్ కనుక ఇన్వాలిడ్ అంటే అసలు అది కరెక్ట్ ఫంక్షనాలిటీయే కాదు. నువ్వు డిఫెక్ట్ అంటున్నావు కానీ అది డిఫెక్ట్ కాదు బాబు, ఇది కరెక్ట్ ఫంక్షనాలిటీ, నేను కరెక్ట్ గానే డెవలప్ చేశాను అన్నాడు అనుకోండి, డెవలపర్ దాన్ని ఇన్వాలిడ్ స్టేట్ లోకి మారుస్తాడండి. ఓకే, ఇన్వాలిడ్ అంటే కనుక నువ్వు వేసింది కరెక్ట్ డిఫెక్ట్ కాదు అంటాడు మనం. సో అది తన మనల్ని కరెక్ట్ కాదు అంటే కనుక వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, అంతే కదా. ఎందుకంటే మనం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చూసి రాసాము, ఎందుకు ఇది ఇన్వాలిడ్ అంటాడు, మధ్యలో ఏమైనా రిక్వైర్మెంట్ చేంజ్ వచ్చినాయా ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా మనం చెక్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, గుడ్. అండ్ దెన్ దాని తర్వాత డూప్లికేట్ అంటే మీరు రైస్ చేసిన డిఫెక్ట్ ఆల్రెడీ వేరే వాళ్ళు ఒకరు రైస్ చేశారు, already someone else in your team has logged this particular defect, then we call it as a duplicate. And developer ఏంటి అంటే మీరు ఎంత రైస్ చేసినా సరే he is unable to reproduce that defect. ఓకే, అతనికి పనిచేస్తుంది, మీరు రైస్ చేసిన డిఫెక్ట్ మీకు తప్పితే అతనికి డిఫాల్ట్ గా బాగానే పనిచేస్తుంది, వర్క్స్ ఫర్ మీ. ఓకే, అండ్ లేటర్ మీరు చేసిన డిఫెక్ట్ ని ఇప్పుడు నేను ఫిక్స్ అయ్యాను, ఓకే నువ్వు కరెక్ట్ డిఫెక్ట్ రైస్ చేసావు, ఓకే ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫిక్స్ దట్ డిఫెక్ట్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్, ఓన్ టు ఫిక్స్ లోకి వెళ్తుంది. ఇవన్నీ డిఫెక్ట్ కి మారే స్టేట్లు, ఇన్వాలిడ్ కానీ డూప్లికేట్ కానీ వర్క్స్ ఫర్ మీ కానీ ఓన్ టు ఫిక్స్ కానీ ఫిక్స్డ్ కానీ. ఒక డిఫెక్ట్ కి డెవలపర్ చేంజ్ చేసే స్టేటస్ ఇవన్నీ స్టేటస్ లో మార్చిన తర్వాత అక్కడి నుంచి రిజల్ట్ లోకి వెళ్ళి టెస్టర్ వెరిఫై చేసి దెన్ హీ విల్ సర్టిఫై దట్ పర్టికులర్ డిఫెక్ట్ అండి. ఓకేనా, గుడ్. ఆర్ ఎనీ క్వశ్చన్స్? అంతా అయిపోతే చివరాకరణ వి విల్ క్లోజ్ ద డిఫెక్ట్. ఒక డిఫెక్ట్ వస్తే మేము ఫాలో అయ్యే ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మారిపోద్ది. ప్రతి కంపెనీ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనే రూల్ అయితే ఎక్కడా లేదు. కంపెనీ టు కంపెనీ ద ప్రాసెస్ విల్ చేంజ్. ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ వీ జస్ట్ నీడ్ టు యూస్ ఇట్ అకార్డింగ్లీ, అంతే. ఓకే, good. Okay, perfect. And then once ఇట్లా మనం ఈ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ చూసేసాము, ఇప్పుడు మీ యొక్క టెస్టింగ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో ఇలా డిఫెక్ట్స్ క్రియేట్ చేసి మనం క్రియేట్ చేసిన డిఫెక్ట్స్ అన్ని ఫిక్స్డ్ అండ్ క్లోజ్డ్ అండ్ వాట్ ఎవర్ ద టెస్ట్ కేసెస్ వి ప్రిపేర్డ్ were executed. ఇదంతా అయిన తర్వాత then we will stop that particular testing. అప్పుడు మనం మన యొక్క టెస్టింగ్ ని ఆపేస్తామండి. Till then we will continue our testing efforts. Got it? So this is the way how exactly you can validate this stuff, madam.
అండ్ సో ఇది ఇలా వ్యాలిడేషన్ అయిపోయింది. అండ్ ఇట్లా మీకు వ్యాలిడేషన్ కంప్లీట్లీ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంది, ఎగ్జిక్యూషన్ పూర్తిగా అయిపోయిన తర్వాత టెస్ట్ క్లోజర్ ఫేజ్ లో మొత్తం అప్పటి వరకు ప్రాజెక్ట్ కి ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ కానీ డిఫెక్ట్స్ లిస్ట్ కానీ ఇవన్నీ కన్సల్టేట్ చేసి విల్ షేర్ విత్ కస్టమర్. ఇదే మొత్తం STLC లో ఉండే ఇండివిజువల్ ఫేజెస్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఆర్ యు ఆర్ గుడ్ సో ఫార్? ఓకే, పర్ఫెక్ట్, డన్ ద డీల్. సో ఇది STLC ఫేజెస్ మాట. Good, done the deal.